పార్టీ రేవంత్ రెడ్డి గారు 10 ఏళ్ళు మమ్మల్ని ప్రజలు ఆశీర్వదిస్తారు అనేది ఆయన కాన్ఫిడెన్స్. ఇప్పుడు ఆయన నిన్న కూడా, ఇప్పుడు ఇందిర గారు కూడా ఉన్నారు, రేపు పొద్దున్న ఆవిడకు టికెట్ రావాలని ఆశిద్దాం. ఎందుకంటే 60 మందికి ఇస్తామంటున్నారు, 153 సీట్లు పెరుగుతాయి, 60 మందికి. ఆవిడ కూడా టికెట్ వస్తే ఖచ్చితంగా గెలిచే నాయకురాలు ఆవిడ. ఇట్లా మహిళలు, అలాగే యూత్, రైతులు ఫోకస్డ్గా రాజకీయం చేస్తామని. ఇక బీఆర్ఎస్ అయితే ఆల్రెడీ ఒక అగ్రెసివ్ ధోరణిలో ఉంది. ఇంక మరి బీజేపీకి అవకాశం ఎక్కడంటే? ముందుగా ఇంతకుముందు కాన్వర్జేషన్లో మనకి ఈరోజు ఏ పరిస్థితుల్లోకి వచ్చామంటే, అగ్రెషన్, దాడులు ఇవి చేసిన వాళ్ళే తెలంగాణలో ప్రజల మద్దతు చూరగొంటారు అన్న అభిప్రాయం. అట్లాంటి ఒక ప్రెసిడెంట్ క్రియేట్ చేయబడిందా? అదే 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 చేశారు. నిజంగానే ఆ వాతావరణంలో నుంచి వస్తేనే అది. ఒక్కసారి కేసీఆర్ గారు అట్లాంటి భాష వాడేవారు చేయబట్టి వారిని దించగలగడానికి రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి వాడితే నడిచింది. కానీ మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా, వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అదే భాష మాట్లాడుతుంటేనే జనాలు సహించలేకపోతున్నారు అన్నది ఇంకా సింక్ అవ్వలేదు. వారికైనా వారిని వ్యతిరేకిస్తూ కేటీఆర్ గారు మాట్లాడే భాష గురించి కూడా నేను ఇంతకుముందు అన్నాను. ఏమనుకుంటున్నారు అని అంటే, ఇక అసలు తెలంగాణ భాషే, మన భాషే బూతులు, మన భాషే అవతలడికి ఎటువంటి గౌరవం లేకుండా మాట్లాడడము అన్న టైపు ఒక అగ్రెషన్, ఇదే తెలంగాణ వాదము, భాష అన్న టైప్లోకి మన రాజకీయ నాయకులు తీసుకొచ్చారు. అయితే నేనేమంటున్నాను అంటే, ఇది ఒక భ్రమ మాత్రమే. అగ్రెషనే ఒకటే దారి, ఇది అధికారానికి అన్న ఇదేదైతే అంటున్నారో, చాలాసార్లు ఏమవుతుందంటే, ఇక ఈ వేడి తగ్గాలి, కొంచెము అభివృద్ధి వైపు దృష్టి పెట్టాలి, కాస్త ఇష్యూస్ సాల్వ్ చేసుకోవాలి. కేసీఆర్ గారు కూడా ఫస్ట్ ఇనిషియల్ డేస్లో ఇట్లాగే మాట్లాడేవారు. ఏది మహారాష్ట్రకి వెళ్ళి మన గోదావరి జలాల గురించి, దాని తర్వాత బేసిన్లు లేవు, భేషజాలు లేవు, 2 రాష్ట్రాల ప్రజలు బాగుండాలి నీళ్ళ గురించి అని చెప్పి. ఎప్పుడైతే కొంచెము పొలిటికల్గా వీక్ అవుతున్నాము అన్న భావన వస్తుందో, అప్పుడు సెంటిమెంటు, ఈ అగ్రెషను, అవతల వాడిని తిట్టడాలు, కొట్టడాలు, అసలు ఇష్యూ నుంచి డైవర్ట్ చేయడాలు, ఇట్లాంటివి కొంచెం అగ్రెసివ్గా ఇక రాజకీయాల్లో అవి నడుస్తూ ఉంటాయి. ఇక దట్ ఈస్ స్టాండర్డ్ ఫీచర్. ఇంకా మనం దానికి ఏం చేయలేము. మనం ప్రజలు కేవలము ఇప్పుడు సోషల్ మీడియా ఇవన్నీ వచ్చిన తర్వాత వాటన్నిటిని పసిగట్టారు. అంతకుముందు అంటే ఏదో కొన్ని, అండ్ టీవీ ఛానల్స్ కూడా, ఇప్పుడు ఛానల్స్ ఇవన్నీ పెరిగిపోయాయి కదండి. డెమోక్రటైజ్ అయిపోయింది మీడియా ఈరోజు. ఎవరు కావాలంటే వారే అసలు యాక్చువల్లీ వీడియోలు తయారు చేసి కూడా పెట్టగలరు, అనాలిసిస్లు పెట్టగలరు, వీడియోలు పెట్టగలరు. ఆ విధంగా అయిపోయింది డెమోక్రటైజ్. కాకపోతే అదొక విపరీతమైన అదొక పైచ్యం ధోరణి కూడా ఉందిలేండి. కాదు, ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, మీ ఛాన్స్ ఏంటి తెలంగాణలో? ఇవాళ మీరు చెప్తున్నానండి, ఇద్దరిని ట్రై చేశారు, చూశారు. నేను నిజంగా చెప్తున్నాను. ఇంతకుముందు మీరే అన్నారు, అక్క చెప్పారు ఇంతకుముందు, 18,500 కోట్లు నెలకి ఆదాయం. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, రెవెన్యూ నా కడుపు చీల్చినా కూడా ఇంతకంటే 1 పైసా ఎక్కువ లేదు, నేనేం చేయలేనన్నారు. అవును. మరి బట్టి గారు ఎంతటి బడ్జెట్ పెడతారండి? 3,05,000 కోట్లది పెడతారు. తెలుసు, వారికి తెలుసు 18,500 కోట్లకి ఎక్కువ లేదు ఆదాయం. అంచనాలే కదా ఇప్పుడు బడ్జెట్ ఎవరు పెట్టినా. అదే చెప్తున్నా, ఒక్క నిమిషం. అంచనాలే. 2016 18,000 అయితేనేమో 2,16,000 కోట్లు, లేకపోతేనేమో 2,20,000 ఇది అనుకోండి, మీరు 3,05,000 కోట్లు, 85,000 కోట్లు దాదాపు ఎక్కువ అంచనాలు చూపించారు కదా. చూపించి ఆశలు చూపించారు, ఇవి చేస్తాం, అవి చేస్తాం, అది చేస్తాం, దీనికి ఇంత అలొకేషన్స్, అంత అలొకేషన్. నేను నిజంగానే చెప్తున్నా, కడుపు చించినా కానీ 1 పైసే ఎక్కువ రాదన్నప్పుడు బడ్జెట్ని మరి అట్లా 1,00,000 కోట్లు ఎక్కువ ఎట్లా ప్రజెంట్ చేశారు? ఫూల్ చేయడం కోసమే కదా. సో ఇక్కడనేనండి ఆ గ్యాప్, ఎక్స్పెక్టేషన్స్కి మీరు డెలివర్ చేయగలిగే దానికి మధ్యలో గ్యాప్లోనే ఆ ఫ్రస్ట్రేషన్లో నుంచి మీరు బయటికి రావడానికి మీరు కొంచెము ఈ అజిటేషన్, అంటే అగ్రెషన్ అనేది మీరు చూపించాల్సి వస్తుంది. అవతలలో అంతకుముందు మేము ఇట్లాగే గెలిచాము, అసలు ఇట్లాంటిదే నడుస్తుంది మన దగ్గర, గత 25 సంవత్సరాలుగా ఇట్లాగే నడుస్తోంది, కాబట్టి నేను ఇప్పుడు మాత్రము వచ్చే ఎలక్షన్ మాత్రము నేను నిజంగా అంటున్నాను, ప్రజలు 2 సార్లు ఫ్రస్ట్రేట్ అయిపోయి అప్పటికి అప్పులు ఎంతవరకు వస్తుందో మీరే చూడండి. ఏ స్థాయికి వెళ్ళిపోద్ది మన రాష్ట్ర అప్పులు? మీరు ఇంతకుముందు చెప్పారు 6,500 కోట్లు, ఆ 18,500 కోట్లలో 6,500 కోట్లు కేవలం వడ్డీలు కట్టడానికి. ఇంకా మన ఇదయ్యేసరికి
ఏ పరిస్థితుల్లో ఉంటామో చూడండి. ఇప్పుడు మన ఆర్థిక పరిస్థితి మన రాష్ట్రంలో, నేను నిజంగానే ఇది మీకు ఏ గణాంకాలు అవసరం లేదండి, మార్కెట్లోకి వెళ్తే తెలుస్తుంది నిజంగానే. ఈ క్యాష్ ఫ్లో అనేది ఎంత టైట్ అయిపోయింది మన మార్కెట్లో, మన తెలంగాణ మార్కెట్లో, ఎస్పెషల్లీ హైదరాబాద్ మార్కెట్లో ఎంతమందికి కట్టలాడుతున్నారు డబ్బుల కోసం అని చెప్పి. ఈవెన్ ఉద్యోగస్తుల దగ్గర నుంచి చెప్తున్నాను, ఉద్యోగాలు పోయిన వాళ్ళ దగ్గర నుంచి చెప్తున్నాను, పెద్ద పెద్ద బడా వ్యాపారవేత్తలేగా చెప్తున్నాను. క్యాష్ ఫ్లో అనేది విపరీతమైన టైట్ అయ్యి ఎక్కడివక్కడ ఆగిపోయి అసలు ఎకనామిక్ ఇంజన్ కొంచెం ఫ్రీజ్ అయిపోయినట్టుగా అనిపిస్తోంది. అంటే బయట మార్కెట్లో నేను చెప్తున్నాను. సో ఇట్లాంటివన్నీ కూడా ఏమవుతుంది అని అంటే, లేదు ఈ అరుపులు ఈ పెడబొబ్బలు అంతకైతే ఈ సినిమాలు చూడదలుచుకుంటే 150 రూపాయలు పెడితే మంచిగా మల్టీప్లెక్స్లో వెళ్ళి చూడొచ్చు. ఒకరినొకరు తిట్టుకోవడము, గుడ్డలు తీసి నరుక్కోవడం, ఇవన్నీ ఇంకా ఎక్కువ చూడొచ్చు. మనకి ఇక్కడ కావాల్సింది పాలకులు, పాలన, కాస్త అభివృద్ధి, మన జీవితాలకు కాస్త భద్రత, కాస్త భరోసా అన్న ఫీలింగ్ ఈ రోజు రాష్ట్రంలో ఆల్రెడీ ప్రబలపడిపోతోంది. గ్యారంటీగా అది బీజేపీకి సపోర్ట్ అవుతుంది. వీళ్ళిద్దరిని చూసి విసిగిపోయి ఇంకా బీజేపీ వైపు వస్తారు ప్రజలు. కంపారిటివ్లీ అండి, అంటే వేరే దగ్గర మనం మీరు చెప్పిన దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే, వేరే దగ్గర మనం పర్ఫామ్ చేసి 8 ఎమ్మెల్యే సీట్ల దగ్గర నుంచి అధికారంలోకి వచ్చే స్థాయికి వస్తాము అనేది బీజేపీ ధీమా. 50% ఆఫ్ ది ఎంపీ సీట్స్ ఉన్నాయి కదా సార్. ఇప్పుడు 8 ఎంపీ సీట్లు ఉన్నాయి కానీ ఉన్నాయి. తెలంగాణలో చాలా క్లియర్ గా ఆ రెండు Exactly. ఎన్నికలకి పూర్తి వైరుధ్యం తెలంగాణ సమాజం చూపిస్తోంది. మనం గడిచిన 3 ఎన్నికలను చూస్తున్నాం కదా. Anyway, చూపిస్తోంది. I like your confidence. ఎందుకంటే రాజకీయ అసెంబ్లీలో పార్టీగా కూడా మాకే ఆదరణ చూపిస్తారని చెప్పి, అంటే డెలివర్ చేయగలిగే వారు, ఈ కష్టాల నుంచి బయటికైనా లేకపోతే అభివృద్ధి అయినా కానీ డెలివర్ చేయగలిగేవారు బీజేపీ అన్న నమ్మకం గ్యారంటీగా ప్రజల్లోకి వెళ్తోంది అని అంటున్నాను. రాకేష్ గారు, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సరే బీజేపీ కాన్ఫిడెన్స్ అలా